అందరికీ నమస్కారం. మేము సహృదయ వృద్ధాశ్రమాన్ని గత 20 సంవత్సరాలుగా నడుపుతున్నాము. మీ అందరి సహాయ సహకారాలతో ఇప్పటి వరకు 200 మందికి పైగా వృద్ధులను మరియు మానసిక వికలాంగులను చేరదీశాము. ఇప్పుడున్న మా 5 సెంటర్లలో వాళ్ళకి తిండి, ఉండడానికి చోటు, మందులు అన్ని అందిస్తున్నామండి. మేము ఈ వృద్ధులను మరియు మానసిక వికలాంగులను బస్టాపుల్లో నుండి, రైల్వే స్టేషన్ల నుండి మరియు ఫుట్పాత్ల మీద ఒంటరిగా పడిపోయిన వాళ్ళను తీసుకొచ్చి మేమున్నాము అంటూ వారికి ఒక నమ్మకాన్ని ఇస్తున్నామండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొంచెం కష్టంగా మారిపోయింది. గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. నిత్యావసర సరుకుల ధరలు కూడా చాలా పెరిగిపోయాయి. దాంతో మా వృద్ధులకు రోజు అన్నం పెట్టడం, భోజనం వండటం కూడా కష్టంగా మారుతుంది. మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే, మీ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్ ఉంటే దానిని మాకు అప్పగించి మరలా ఎంటీ గ్యాస్ సిలిండర్లు 4 నుండి 5 రోజుల వరకు మీకు వెనక్కి తిరిగి ఇస్తాము. లేదా మీ దగ్గర ఏదైనా నిత్యావసర సరుకులు అదనంగా ఉంటే అది మాకు డొనేట్ చేసి సహాయపడతారని భావిస్తున్నాము. దయచేసి మా సహృదయ వృద్ధాశ్రమానికి మీ వంతు సహాయాన్ని అందించి ఈ కష్ట సమయంలో మా వృద్ధులకు మీరు అండగా ఉంటారని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా మా సహృదయ వృద్ధాశ్రమానికి సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ ప్లే డిస్ప్లే అవుతున్న నెంబర్ కు లేదా వాట్సాప్ మెసేజ్ గాని చేయవచ్చు. ధన్యవాదాలు.